పవిత్రతను కాపాడింది తామేనంటూ వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారంపై భక్తులు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఏడుకొండల అస్తిత్వాన్నే దెబ్బతీయాలని చూసిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డిదే అని గుర్తు చేస్తున్నారు భక్తులు. పరమ పవిత్రమైన ఏడుకొండలను కేవలం 2 కొండలకే అంటే 27.5 చదరపు కిలోమీటర్లు పరిమితం చేస్తూ జీవో నెంబర్ 338 తెచ్చిన ఘనత వైఎస్ఆర్ది కాదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన 5 కొండలను ప్రభుత్వం పరం చేసి ఇతర కార్యకలాపాలకు వాడాలని చూస్తే భక్తులు రోడ్డెక్కి పోరాడడంతో హైకోర్టు చివాట్లు పెట్టి అడ్డుకున్న విషయాన్ని సైతం గుర్తు చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు. హిందూ దేవాలయాల పట్ల నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం వివక్షతో వ్యవహరించింది అని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీవో నెంబర్ 21 ద్వారా చర్చ్ల మరమ్మతులకు, కొత్త చర్చ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు ధారాళంగా కేటాయించిన వైఎస్ఆర్ అదే సమయంలో 7,000 ఎకరాల దేవాలయ భూములను అమ్మేసి 20,000 కోట్లు రాబట్టాలని స్కెచ్ వేశారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, క్రైస్తవ మిషనరీల ఆగడాలకు ఆనాటి పెద్దాయన ప్రభుత్వం అండగా నిలిచింది అని భక్తులు మండిపడుతున్నారు. నాడు టీటీడీలో ధర్మారెడ్డి లాంటి అధికారులు ఉన్న సమయంలో కొండపై క్రైస్తవ ప్రచారం పతాక స్థాయికి చేరింది అని, పాస్టర్లు తిరుమల గిరులపై స్వైర విహారం చేశారని హిందూ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా పేజావర్ మఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామి, స్వరూపానంద స్వామి వంటి వారు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితిని కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి భూముల విక్రయం, టీటీడీ కాంట్రాక్టర్లను జేఆర్జీ వెల్త్ వంటి అనుయాయులకు కట్టబెట్టడం లాంటి అపచారాలు వైఎస్ఆర్ హయాంలో నిత్య కృత్యం అయ్యాయని గుర్తు చేస్తున్నారు. బ్రదర్ అనిల్ నుంచి బెన్నీ హిన్స్ సభల దాకా హిందూ ధర్మాన్ని కించపరిచేలా సాగిన ప్రస్థానాన్ని హిందువులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇప్పుడు 746, 747 జీవోల పేరుతో వైసీపీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్న భక్తుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దేవుడితో ఆటలాడితే ఫలితం ఎలా ఉంటుందో చరిత్ర నిరూపించింది అని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని నెటిజన్లు, హిందూ సంఘాలు వైసీపీకి హితవు పలుకుతున్నాయి.